ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అప్పుడు నేను ఎప్పుడో ఒక వీడియో చూసినప్పుడు నవ్వుకున్నా నేను. అంటే ఇట్లా జరుగుతదా అని. అంటే అది ఒకటి చెప్తా మీకు. అంటే వాళ్ళ భార్యాభర్తలకి ఇద్దరికి గొడవలైతే, సో మీ భార్యాభర్తలకు గొడవలు అవుతున్నాయా? సో మీ ఇద్దరి మధ్యలో అంటే మీరిద్దరు మంచిగా అవ్వాలంటే ఇలా చెయ్యండి అని చెప్పేసి ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఆ గెస్ట్ చెప్పడం జరిగింది. అంటే మీ ఫోటో తీసుకోండి, వాళ్ళ ఫోటో తీసుకోండి, 2 ఫోటోస్ తీసుకొని సో ఒక చిన్న బాటిల్‌లో వెయ్యండి. వేసిన తర్వాత కాల్ చేయండి సంథింగ్ ఏదో చెప్తుంది. కాల్ చేయండి, ఫొటోస్ తీసుకొని కాల్ చేసి దాన్ని అది పౌడర్ లాగా వస్తుంది కదా, ఉఫ్ఫాన్ ఉదయండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. సో అది అంటే వాళ్ళ బ్రెయిన్ కోసం అది. అది బ్రెయిన్ కోసం అండి. ఓకే, అంటే వాళ్ళ తృప్తి కోసం. తృప్తి కోసం. ఓకే. ఎస్పెషలీ ఐ డోంట్ థింక్ సో మీరు చూసింది ఎవరినైతే మర్చిపోవాలనుకుంటున్నారో దే వుడ్ హ్యావ్ డన్ దట్. అంటే మనకి ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు మన లైఫ్లో, సో వాళ్ళని కాల్ చేసి వాళ్ళ బూడిదని తీసేయండి. దట్ ఈస్ ద వే టు లెట్ అవుట్ అనమాట. ఇంకా ఆ వ్యక్తిని నా మైండ్ నుంచి తీసేశాను అని మనం బ్రెయిన్కి నమ్మిస్తున్నాము. సో మన బ్రెయిన్ ప్యాటర్న్స్ని మార్చడానికి దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎన్ఎల్పి టు చేంజ్ ది బ్రెయిన్ ప్యాటర్న్స్. ఒకటి కాకపోతే ఏంటంటే దెర్ ఈస్ అ టెక్నిక్ ఫర్ హీలింగ్ ఆల్సో. అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కొత్తలో బాగా కలుసున్నారు, తర్వాత వాళ్ళలో మనస్పర్ధలు వచ్చేసి గొడవలు పెట్టుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ ఆ రిలేషన్షిప్ హీల్ అవ్వాలంటే డెఫినెట్గా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అంటే హోపోనోపోనో అని ఒక ప్రేయర్ ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ప్రేయర్. అది రిలేషన్షిప్స్కి ఒక విధంగా చేస్తారనమాట. అది చేసుకుంటూ కూడా దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అది ఎలా చేయాలి మేడం? అంటే అది ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొసీజర్. అంటే ఫస్ట్ హోపోనోపోనో అంటే ఏంటో చెప్పాలి, దాని తర్వాత అలా ఉంటుంది. బట్ సింపుల్గా ఏంటంటే అందులో ఒక 4 పదాలు ఉంటాయంటారు. ఇట్స్ దేర్ లైక్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. సో నన్ను క్షమించు, నన్ను మన్నించు, కృతజ్ఞతలు అండ్ ఐ లవ్ యూ అని ఆ ఎదుటి వ్యక్తికి చెప్పుకోవడం అట్లా ఉంటుందన్నమాట. రిలేషన్షిప్లో ఏంటంటే ఇంకా డీప్గా వాళ్ళతోని మేము ఆ రిలేషన్ని ఊహించుకొని చేయిస్తాము. బట్ ఐ హ్యావ్ సీన్ వండర్స్ ఇన్ రిలేషన్స్. ఏ హస్బెండ్ అయితే ఒక వైఫ్ని 14 years నుంచి బయటికి పంపలేదో జాబ్ చేసుకోవడానికి, ఆ హస్బెండ్ తన బిజినెస్ చూసుకోమని చెప్పి అప్పచెప్పారంట. ఇలాంటి గ్రేట్ చేంజ్ నాకు హోపోనోపోనోలో చూశాను. ఓకే,